సీఎం చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో జరిగిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఈ సైకిళ్లను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా తూంసీలోని ప్రజావేదిక వద్దకు ఆయన దాదాపు 3 కిలోమీటర్ల దూరం ఈ సైకిల్పై ర్యాలీగా చేరుకున్నారు. అనంతరం గిన్నిస్ రికార్డు సాధించినందుకు గాను చిత్తూరు జిల్లా కలెక్టర్కు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ధృవీకరణ పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కుప్పం ఒక కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టిందన్నారు. ఎన్నికల్లో సైకిల్కు ఓటేశారు, అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించామని పేర్కొన్నారు. ఈ సైకిళ్లకు పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే ఛార్జింగ్ చేసుకోవచ్చని, రాబోయే రోజుల్లో మరిన్ని ప్రయోజనాలు ఉంటాయని చంద్రబాబు నాయుడు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ప్రజలకు పర్యావరణ హిత ఈ సైకిళ్లను భారీ రాయితీపై అందిస్తోంది. ఈ క్రమంలో చిత్తూరు జిల్లా కుప్పంలో 24 గంటల వ్యవధిలో 5,555 ఈ సైకిళ్లను పంపిణీ చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించింది. పర్యావరణ హితమైన కుప్పం నియోజకవర్గాన్ని తీర్చిదిద్దడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. 10,000 రూపాయల సబ్సిడీ, 25,000కే సైకిల్ ఈ మోటారాడ్స్ అనే సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం 35,000 విలువైన ఒక్కో ఈ సైకిల్పై ప్రభుత్వం 10,000 రూపాయల రాయితీని కల్పిస్తోంది. దాంతో ప్రజలు కేవలం 25,000 రూపాయలు చెల్లించి ఈ సైకిల్ను సొంతం చేసుకోవచ్చు. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే ఈ సైకిల్ 40 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని అధికారులు తెలిపారు. విశేషం ఏమిటంటే ఈ సైకిళ్లను కుప్పంలోనే ఈ మోటారాడ్ సంస్థ అసెంబుల్ చేస్తోంది. కుప్పం నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు నాయుడు రెండో రోజున పర్యటన కొనసాగుతోంది. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. డ్వాక్రా మహిళలకు ఈ సైకిళ్లు పంపిణీ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడారు. నూతన చరిత్రకు కుప్పం నుంచే శ్రీకారం చుట్టామన్నారు. కుప్పంలో 5,555 ఈ సైకిళ్లు పంపిణీ చేసి చరిత్రని సృష్టించామన్నారు. గిన్నిస్ రికార్డు వచ్చిందని కాదు, రాబోయే రోజుల్లో మరిన్ని ప్రయోజనాలు ఉంటాయన్నారు. ఇంటిపై ఉత్పత్తి అయ్యే విద్యుత్తోనే సైకిల్కు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఈ సూపర్ సైకిల్ పైసా ఖర్చు లేకుండానే దూసుకెళ్తుందన్నారు. సైకిల్కు ఓటేశారు, అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించామని సీఎం చంద్రబాబు అన్నారు. అంతకుముందు శివపురం నుంచి ప్రజావేదిక వరకు ఈ సైకిళ్ల ర్యాలీని చేపట్టారు. ఈ ర్యాలీలో చంద్రబాబు పాల్గొని దాదాపు 3 కిలోమీటర్లు ఈ సైకిల్పై రావడం ఇప్పుడు వైరల్గా మారింది.